డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం. చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు చాలా గందరగోళంలో అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్కు ఒక కమిషన్ వేయడం జరిగింది, ఆ ఎస్సీ రిజర్వేషన్ కమిషన్ ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తుంది, మరియు ఆ కంప్లీట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుంది, ఎప్పటికల్లా మన పోస్టులు వస్తాయి అనే ఒక గందరగోళంలో ఉన్న డిఎస్సి మిత్రులకు ఒక క్లారిటీ ఇచ్చేదానికోసమే ఈ వీడియో తీయడం జరిగింది. చాలామంది డిఎస్సి మిత్రులు కోచింగ్కి వెళ్ళి చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా కోచింగ్ కొనసాగించాలా, లేకపోతే ఇంటి దగ్గర ప్రిపరేషన్ కొనసాగించాలా, తర్వాత ఎన్ని రోజులకు ఎస్సీ రిజర్వేషన్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ వేసిన కమిషన్ యొక్క రిపోర్టు దాని యొక్క చట్టం కాకపోతే మన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఒకవేళ ఏదైనా అది రిజర్వేషన్ ప్రాబ్లం ఉంటే కోర్టుల కేసుల వలన నాకు డిఎస్సి ప్రాబ్లం వస్తుంది. ఎన్నో అనుమానాలతో ఉన్న డిఎస్సి మిత్రులకు ఒక క్లారిటీ ఇచ్చేదానికోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. మొట్టమొదటిది, డిఎస్సి పోస్ట్ పోన్ ఓన్లీ ఎస్సీ రిజర్వేషన్ యొక్క వలన తర్వాత కోర్టులో కేసు వేసినా కానీ ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేదానికోసం మాత్రమే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానికోసం ఎస్సీ రిజర్వేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా జూన్ కల్లా ప్రతి ఒక్కరిని డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఒక శుభవార్త లాంటిది అనుకోండి, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీకు మీ పోస్టులను ఫిలప్ చేస్తాను 100 గంటా పదంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఒక విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చాలా సార్లు చెప్పడం జరిగింది. ప్రశ్నోత్తర సమయంలో అయితే మామూలుగా బడ్జెట్ సమావేశాల్లో అప్పుడు చెప్పేటప్పుడైనా కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది మన ప్రియతమ నారా లోకేష్ గారు. కాబట్టి మిత్రులారా, మీరు ఒక ప్లాన్ వేసుకోండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, అది కూడా రేపు 2025 జూన్ కల్లా ఫిలప్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఎటువంటి అనుమానాలు తావు తీయకుండా, ఎటువంటి నిర్లక్ష్య ధోరణి లేకుండా బాగా ప్రిపేర్ కాండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య ధోరణికి గురయ్యి మీ టైంను వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడు పడుతుందో చాలామంది ఇట్లా ఈ విధంగా జరిగినప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు చాలామంది మిత్రులు మీ నెగిటివ్ భావనను మాత్రం పొందుపరుస్తారు. ఎప్పుడు పడుతుంది లేరా, ఏం చదవడం ఎందుకులే, ఇది ఎప్పుడు పడుతుందో, ఈ రిజర్వేషన్ ఎప్పుడు పోతుందో, రిజర్వేషన్లో కోర్టుల తీర్పులు అంటున్నారు, అసలుకు మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా, అన్ని రోజులు మనం వెయిట్ చేయాలనా అనే ఒక ఆలోచన ధోరణిలో చాలామంది డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు మీ పక్కనుండే మిత్రులు. కానీ మీరు మాత్రం డిసప్పాయింట్ కావకండి. ఎంతమంది డిసప్పాయింట్ చేసినా కానీ కష్టపడే వాళ్ళు, మీరు కూడా వాళ్ళను ప్రోత్సహించే విధంగా చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఫిలప్ చేస్తానన్నారు కాబట్టి మన నారా లోకేష్ గారు, కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. 117 జీవోను కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి పోస్టులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం ధోరణి చేయకుండా ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిన మనసారా కోరుతున్నాను. దీనికి ఒక ఉదాహరణగా చెప్తాను. మీరు చాలామంది నమ్ముతారో లేదో, 2008లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. ఫస్ట్ టైము ఆబ్జెక్టివ్ టైప్లో పడడం జరిగింది 2008లో. 2008లో నోటిఫికేషన్ పడినప్పుడు తర్వాత అది 2011 సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ జరగడం జరిగింది. 2008లో నేను అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసేసాను, చదువుదామని ఆలోచన అప్లై చేశాను. చాలామంది అది ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుందో అని చాలామంది ఎవరే కానీ ప్రిపేర్ కాలేదండి. ప్రిపేర్ కాని వాళ్ళలో నేను ఒకరోజు చదువుతా ఎప్పుడు జరుగుతుంది 2008 నోటిఫికేషను ఎప్పుడు జరుగుతుందిలే, ఏం జరుగుతుందిలే, అస్సలే కానీ సరిగా చదవలే. 1 గంట సేపు చదివితే 2 గంటల సేపు నిర్లక్ష్య ధోరణితో చదవకుండా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. కానీ చివరికేమో 2011 సెప్టెంబర్లో ఏమో జరిగింది. కానీ నేను క్వాలిఫై దరిదాపులకు వచ్చి
దరిదాపుల్లోకి వచ్చి 5-6 మార్కులతో మిస్ అయినాను. ఆ బాధను మీరు పడకూడదు. ఆ బాధను మీరు పడకూడదనే ఉద్దేశంతోనే మిత్రులారా చదవడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా చదవండి. ఒక టార్గెట్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకూడదు. టార్గెట్ పెట్టుకున్న తర్వాత వెనకడుగు వేయకూడదు. కుందేలు తాబేలు కథ మాదిరి నిరంతరంగా తాబేలు పోరాడుతూనే ఉన్నది. ఎలాగైనా గెలాలి, ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా గెలాలి. కుందేలేమో ముందు పోతుంది, కానీ కుందేలను దాటుకొని ఎలాగైనా గెలవాలని ఒక తపన ఉన్నది ఆ తాబేలులో. కాబట్టి ఖచ్చితంగా గెలిచింది తాబేలు. మీకు కూడా అదే తపనతో కంటిన్యూగా నిరంతర ప్రణాళికతో నిరంతర ప్రేరణతో ఖచ్చితంగా మీరు డిఎస్సి సాధించే వైపు మాత్రమే అడుగులు వేయాలి తప్ప ఎవరైనా డిసప్పాయింట్ చేసే వారి మాటలు, ఈ సోషల్ మీడియాలో వచ్చే మాటలు, తర్వాత వార్తల్లో వచ్చే మాటలు వినకుండా మీరు కంటిన్యూగా కొనసాగించండి. ఖచ్చితంగా మీదే విజయం అవుతుంది. ఇది మీకు విజయం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ఒక్క వీడియో తీయడం జరిగింది. కాబట్టి మిత్రులారా ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా.